దేవుని యొక్క ఘనమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించుకున్న హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం నడుపుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మనము మన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించాలా. మహిమకరంగా జీవించడమే కాకుండా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలా. మన జీవితము ఏ పాటిదంటే గడ్డి పువ్వు వంటి జీవితం. అయినను మన జీవితంలో దేవుణ్ణి మహిమపరచలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఏషియా జీవితంలో దేవుణ్ణి చూసినప్పుడు ఎంతగానో మహిమపరుస్తున్నాడు. ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడైనట్టుగా నేను చూచి తిని, ఆయన చొక్కయ్య అంచులో దేవాలయంలో నిండుకొని ఉండేది. ఏషియా మరి తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా తండ్రి ఎక్కడ ఉన్నాడు, తండ్రి సింహాసనం పైన ఆసీనుడైనటువంటి ఆ సంగతిని ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయనకు పైగా సిరగులు నిలిచి ఉండేది. చొక్కయి ఒక్కొక్కరి 6 రెక్కలుండేది. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. అక్కడ శరబులు మరి చూస్తున్నాం. 6 రెక్కలు, 2 ముఖం, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో మరి ఎగురుచుండెను అని ఉందండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని అక్కడ వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడట అక్కడ చూడండి, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందట అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేయించుండేది. గొప్ప స్వరాలతో పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారండి. ఆ దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదండి. ఆ మహిమను ఈయన ఇక్కడ వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. వారి కంఠస్వరం వల్ల గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండి ఉందండి. మందిరం అంతా కూడా ధూపం చేత నిండి ఉందంటండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడని నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. చూడండి, దేవుణ్ణి నేను కనులారా చూశాను. ఆయనను మహిమపరుస్తున్నాను, ఆయనను ఘనపరుస్తున్నాను. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నటువంటి మాటను ఆయన వింటూ ఉన్నాడు. ఆ శరగులు మరి ఎగురుతూ మాట్లాడుతున్నటువంటి ఆ దేవుని స్తుతిగానాలు, మరి గాన ప్రతిగానాలు చేస్తున్న మాటలన్నీ వింటూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ద్వారా దేవునికి మహిమకరంగా ఉంటున్నామా? ఏషియా ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూడగానే అంటున్నాడు, నేను పాపిని అంటున్నాడు. నేను అపవిత్రమైనటువంటి వ్యక్తిని నశించి తిని అంటున్నాడు ఇక్కడ. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూచి తిని, కనులారా చూచి తిని అంటున్నాడు. కనులారా చూసే భాగ్యాన్ని నేను పొందుకొని చూచి తిని అని అనుకుంటుంది అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ శరకులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుని తీసి నీకు చేత పట్టుకొని ఆయనకు ఎదురు వచ్చి నా నోటికి తాను తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. చూడండి, అక్కడ ఎప్పుడైతే ఆయన చెప్పాడో నేను అపవిత్రమైన వ్యక్తిని అన్నప్పుడు ఆ శరగులోంచి ఏం చేసిందంట? అప్పుడు శరగులో నుంచి ఒకడు వచ్చి బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యుద్ధకు ఎదురు వచ్చిన నోటికి దానిని ఆయన నోటికి తగిలించిన వెంటనే, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చితమాయను, నీ దోషము తొలగిపోయిన అంటున్నాడు. ఆ నిప్పుని తగిలించిన వెంటనే నీ పాపం పోయింది, నీ దోషం పోయింది అంటున్నాడు. ఆయన అపవిత్రమైన వ్యక్తిని నేను అపవిత్రమైన పెదవులు కానీ వాడనని ఒప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు మనం కూడా దేవుని యొక్క దర్శనాన్ని చాలాసార్లు చూస్తుంటాం, దేవుని యొక్క మాటలు వింటుంటాం, దేవుని మనము
ధ్యానిస్తూ ఉంటాం, అయినా మన పాపాలని ఒప్పుకోలేకపోతున్నాం. కానీ అక్కడ నిప్పును తగిలించినప్పుడు అక్కడ పవిత్రమైండు, ఆ అపవిత్రమైన వ్యక్తిని పవిత్రపరిచిండు అంటున్నారు. కానీ మనము పవిత్రపరచబడాలంటే కేవలం యేసుక్రీస్తు రక్తము ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం పవిత్రపరచబడతామండి. మన పాపాలు పోవాలంటే యేసు ద్వారానే, యేసు తప్ప మన పాపాలను పరిహారం చేసేటటువంటి దేవుడు మరి యేసే అని చెప్పేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నానండి. యేసు మన పాపాలని పాప పరిహారం బలిగా అర్పించబడ్డాడు. మన పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు చేయగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని మీకు ముందు పెడుతున్నాను. అప్పుడు ఎవరిని పంపేదను మా నిమిత్తం, ఎవడు పోవు ప్రభు సెలువు ఇవ్వక వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపమని చెప్పిండు. చూసారా, ఇక్కడ దేవుడు మరి ఎవరిని పంపుతానంటే నేనున్నాను ఇక్కడ, నన్ను పంపించుండి అని చెప్తున్నాడు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకున్నారు. వారు కనులతో చూచి పెదవులతో విని హృదయం గ్రహించి మనసును మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు జనులు హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయబడి ఉన్నవని చెప్పాను. ఏం చెప్పుమంటున్నాడు ప్రభు? నేను ఉన్నాను అన్నా కానీ చెప్పు వెళ్ళి ఏమనంట, వాళ్ళు నిత్యం వింటారంట కానీ గ్రహించారంట, నిత్యం చూస్తారంట కానీ వాళ్ళు నిత్యం చూచుచుందరు కానీ తెలుసుకోరంట. వాళ్ళ కన్నులు, వాళ్ళ చెవులు అన్ని, హృదయం అంతా కూడా, వాళ్ళ మనసు అంతా కూడా స్వస్థత పొందుకున్నట్లు అంట. వాళ్ళ హృదయంలో ఏముందంట, కొవ్వు చేసి వారి చెవులు మందపరచబడి వాళ్ళ కన్నులు ముయ్యబడి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. నిజమే, మనము దేవుణ్ణి మనం ఘనపరిచేటటువంటి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి బిడ్డలుగా ఉంటున్నామా? ఇక్కడైతే చెప్తున్నాడు ఏమనంటే, ఆయన చెవులు మరి వినకుండా, కన్నులు చూడకుండా మనుషులు ఇట్లా అయిపోయిండ్రు, మనుషులు ఈ విధంగా అవుతున్నారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా చూడండి, 12వ అధ్యాయం 41వ వచనంలో కూడా చూడండి, 40వ వచనంలో కూడా మనం గమనిస్తామంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకి ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. మనము దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి, దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలండి. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనము మర్చిపోవద్దండి. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని మరి చెవులుండి కూడా వినలేని పరిస్థితులు, కనులుండి కూడా చూడలేని పరిస్థితులు మనం ఉండొద్దని. మరి యోహాను సువార్త 12:40 వారు కనులతో చూచి హృదయంలో గ్రహించి మనసు మార్చుకున్న వలన స్వస్థతపరచుకుంటున్నట్లు ఆయన వారి కళ్ళకు అంధత్వం కలవేసి వారి హృదయము కఠినపరచనని ఏషియా మరి ఒక చోట చెప్పాను. ఏషియా చెప్పిన మాట ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువ 38 ప్రభువ మా వర్తమానము నమ్మిన వాడేవాడు, ప్రభువు ఒక భావం ఎవరికి బయలుపరచబడినని ప్రవక్త అయిన ఏషియా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలనగా ఎందుకు నమ్ముతలేరంటే వాళ్ళ కళ్ళ దృష్టి అంతా కూడా అంధత్వంతో ఉంది, వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నారు. వారి కళ్ళన్న అంధత్వంతో ఉంది, వినలేని స్థితిలో ఉన్నారు. వారి హృదయ కాఠిన్యం వలన దేవుని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని మహిమపరచలేకపోతున్నారు అని చెప్పి ఇక్కడ వ్రాయబడిందండి. ఏషియా ఆయన మహిమను చూడండి, ఏషియా ఆయన మహిమను చూచిన ఆయనను గురించి ఈ మాటగా చెప్పాను. ఎక్కడ చూశాడు ఏషియా? 6వ అధ్యాయంలో ఏషియా గ్రంథంలో చూస్తున్నాడు ఆయన మహిమ, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఆసీనుడై ఉన్నాడు, శరభులు ఏ విధంగా ఆయనను స్తుతిస్తూ గాన ప్రతిగానం చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు ఇక్కడ నేను అపవిత్రమైన వ్యక్తిని గ్రహించి నన్ను తాను పవిత్రపరచు, నేను వెళ్ళి నీ మాటలు చెప్తానని చెప్పాడు. మనం కూడా చాలా మాటలు, దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా మంది నమ్మలేని స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఆయనను మహిమపరచాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలు.